హలో ఆస్పరెంట్స్, దిస్ ఈజ్ ఎస్కే. ఎవరైతే జూనియర్ లైన్మెన్ అండ్ జేపీఏ జూనియర్ ప్లాంట్ అటెండెంట్కి సంబంధించిన పోస్టులు మనకు తెలంగాణ పవర్ సెక్టార్ అన్ని డిస్కమ్స్ ట్రాన్స్కో అండ్ జెన్కోకి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దీనికి సంబంధించి నేను ఇంతకుముందు ఒక వీడియో పోస్ట్ చేశాను. అక్కడ మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఉన్నటువంటి ఏదైతే కరెంట్ అండ్ వోల్టేజ్కి సంబంధించిన అన్ని అంశాలు కూడా నేను క్లుప్తంగా వివరించాను. సో ఆ వీడియో ఎవరైతే చూడలేదో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. సో ఈ వీడియోని మనం కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఇక్కడ ఒకసారి చెప్పిన కాన్సెప్ట్స్ని ఒక 1 minute నేను ఒకసారి రివైజ్ చేస్తాను. ఇక్కడ కరెంట్ అండ్ వోల్టేజ్ కాన్సెప్ట్స్ నేను ఆ రోజు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ పరమాణు నిర్మాణము, అటామిక్ స్ట్రక్చర్ అనే దాని నుంచి నేను స్టార్ట్ చేశాను. అక్కడ వాహకాలు, అర్ధవాహకాలు, నిరోధాలు అంటే కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్ అని ఒక ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వివిధ పదార్థాలు అనేవి మనకు కరెంటు అంటే విద్యుత్ యొక్క వాహకతని బేస్ చేసుకొని అవి విభజించారని చెప్పేసి అన్నాం. సో దాని యొక్క అంతర్గతంగా ఉన్నటువంటి కారణాలు ఒక పరమాణు యొక్క నిర్మాణము. సో అది దాని తర్వాత అణువు పదార్థం అని చెప్పి, ఆ తర్వాత పరమాణు అనేది ఒకటి ఎలక్ట్రాన్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్తో నిర్మితమైందని చెప్పేసి అన్నాం. వాటి యొక్క అమరిక నిర్మాణం అనేది మనకు ఈ విధంగా ఉంటుంది అని చెప్పాము. ధనావేశం, రుణావేశం. ఎలక్ట్రాన్కి రుణావేశము, ప్రోటాన్కి ధనావేశం కలిగి ఉంటుంది. అయితే ఇక్కడ న్యూట్రాన్కి ఆవేశం అనేది ఉండదు. అవి మనకు ధనావేశం కలిగిన ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ అవి మనకు సెంటర్లో ఉంటాయి. అయితే ఈ సెంటర్ కేంద్రకం చుట్టూ మనకు కక్షలు అనేవి ఉంటాయి. ఆ కక్షలో ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్స్ ఏవైతే కేంద్రకానికి దగ్గరగా ఉన్నాయో వాటికి అవి ఆ కేంద్రకం చేత గట్టిగా బంధించబడి ఉంటాయి. మరియు దూరం ఉన్న కక్షల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి మనకు తక్కువ శక్తితో బంధించబడి ఉంటాయి. కాబట్టి ఏదైనా ఎక్స్టర్నల్ ఏదైతే మనకు బయట నుంచి వస్తున్న ఏదైనా ఒక శక్తి దాని మీద, ఈ బయట ఉన్న ఎలక్ట్రాన్స్ మీద మనకు అప్లై అయినప్పుడు అది మనకు దాని నుంచి విడిపోయి ఫ్రీ అవుతుంది. అది స్వేచ్ఛ ఎలక్ట్రాన్ అవుతుందని చెప్పేసి అన్నాం. దాని వలన కరెంట్ వస్తుందని చెప్పేసి అన్నాం. ఇంతవరకు మాట్లాడాను. ఆ తర్వాత ఇక్కడ ఇది అంతా చెప్పుకున్నాం. అది దాన్ని వ్యాలెన్సీ కక్షలు, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, స్వేచ్ఛ ఎలక్ట్రాన్స్ అన్నాం. అయితే ఇక్కడ ఈ కండక్టర్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఎప్పుడైతే ఎక్స్టర్నల్గా ఒక వోల్టేజ్ అప్లై చేసినప్పుడు అవి ఆ విద్యుత్ చాలక బలాన్ని అప్లై చేసినప్పుడు అవి కదులుతాయి, డ్రిఫ్ట్ అవుతాయి. సో దానివలన కరెంట్ వస్తుంది. ఆ తర్వాత దానికి సంబంధించింది వోల్టేజ్ అని ఇవన్నీ మాట్లాడుకున్నాం. అయితే ఓవరాల్గా నేను ఇక్కడ చెప్పిన విషయం అనేది ఇది. సో ఇక్కడ కరెంట్ అండ్ వోల్టేజ్కి సంబంధించి ఇది కంక్లూజన్స్ అనేవి ఇచ్చామన్నమాట. అయితే ఈ రోజుకి ఇప్పుడు ఇక్కడ సంబంధించి నేను ఫస్ట్ ఇక్కడ వాహకాలు ఏదైతే కండక్టర్సు, ఇక్కడ అర్ధవాహకాలు, సెమీ కండక్టర్సు అండ్ నిరోధాలు అండ్ ఇన్సులేటర్స్ అని ఏవైతే ఈ 3 కాన్సెప్ట్స్ చెప్పానో, సో వీటిని అంటే ప్రతి ఒక సబ్స్టెన్స్ని విద్యుత్ యొక్క అంటే ఒక పదార్థాన్ని విద్యుత్ వాహకతను బేస్ చేసుకొని ఇలా విభజించారని చెప్పేసి అన్నాం. మరి దానికి కారణం అంటే దాన్ని ఏ రకంగా విభజించారనే దాని గురించి నేను ఫస్ట్ ఇక్కడ మాట్లాడతాను. దానికోసము మీరు ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఒకసారి పరమాణు నిర్మాణాన్ని మళ్ళొకసారి ఇక్కడ గుర్తు తెచ్చుకోండి. సో మధ్యలో సెంటర్ ఉన్నది, అందులో ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉన్నవి. దాని చుట్టూ మనకు కక్షలు అనేటివి ఉన్నాయి. ఆ కక్షల్లో మనకు ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. లోపల ఉన్న వాటి గురించి మనకు అవసరం లేదు. బయట ఉన్న ఎలక్ట్రాన్స్ గురించి మనం ఇప్పటి నుంచి మాట్లాడుకుంటాం. రైట్, అవి స్వేచ్ఛ ఎలక్ట్రాన్స్, వాటి వల్ల కరెంట్ వస్తుంది అనమాట. రైట్, అంతవరకు అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక ముఖ్యమైన పదాన్ని నేను ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దాన్నే ఇక్కడ ఎలక్ట్రాన్ గమనశీలత అంటాము. ఎలక్ట్రాన్ గమనశీలత. అయితే దీన్ని ఏమంటామంటే ఇంగ్లీష్లో ఎలక్ట్రాన్ మొబిలిటీ. ఎలక్ట్రాన్ మొబిలిటీ అని చెప్పేసి అంటాం. సో దీని గురించి చూడాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఫస్ట్ నేను ఏదైతే చెప్పినానో ఇక్కడ కండక్టర్స్, వాహకాలు, అర్ధవాహకాలు అండ్ ఆ నిరోధాలు ఏవైతే ఉన్నాయో, సో వాటిని విభజించడానికి ఒక మెయిన్ కారణం ఏదంటే ఇక్కడ ఎలక్ట్రాన్ గమనశీలత అనమాట. అందుకనే ఈ పదాన్ని ఇక్కడ నేను పరిచయం చేశాను అనమాట. మరి ఎలక్ట్రాన్ గమనశీలత అంటే ఏంటిది అనే దాని ముందు నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే దీన్ని మ్యూతో చూపిస్తాము. ఎలక్ట్రాన్ ఇక్కడ ఎప్పుడైనా మ్యూ అని రాసినప్పుడు మ్యూ అంటే ఇలా ఇట్లా రాసినప్పుడు మీరు ఎలక్ట్రాన్ గమనశీలత, ఎలక్ట్రాన్ మొబిలిటీ అనేది గుర్తుపెట్టుకోవాలి. అదేంటో నేను చెప్తాను. దానికంటే ముందు ఇక్కడ చూడండి, ఒక వాహకము అనేది ఉన్నప్పుడు కండక్టర్, వాహకము అనేది ఉన్నప్పుడు దాన్ని ఎప్పుడు వాహకం అని అంటామంటే విద్యుత్ వాహకత ఆధారంగా ఒక పదార్థానికి
ఎలక్ట్రాన్ గమనశీలత అంటే ఆ వాహకంలో ఇంటర్నల్ స్ట్రక్చర్లో ఉన్న అంతర్గతమైన నిర్మాణంలో ఉన్న ఎలక్ట్రాన్ యొక్క వాహకత, ఈ ఎలక్ట్రాన్ గమనశీలత అనేది ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని వాహకము అని అంటాం. ఓకే, ఆ గమనశీలత తక్కువ ఉంటే ఓకే దాన్ని ఇన్సులేటర్ అంటాం. ఇన్సులేటర్ లేకపోతే నిరోధము అంటాం. ఓకే, ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇన్సులేటరు, సెమీ కండక్టరు. ఓకే, తెలుగు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. సో ఇవి మనకు జనరల్గా తెలుసు వాటి గురించి. అయితే మనం చూద్దాం, ఇంకా లోతుగా చూద్దాం. అయితే అర్ధవాహకాలు అంటే ఏంటంటే ఇక్కడ ఏదైతే మనకు వాహకంకు ఎంతైతే మొబిలిటీ మ్యూ అనేది ఉన్నదో, నిరోధంకి ఎంతైతే మ్యూ అని ఉన్నదో వాటి మధ్యలో ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ మ్యూ ఆ కండక్టర్కి ఏదైతే ఉన్నదో, ఇక్కడ మ్యూ ఇన్సులేటర్కి నిరోధంకి ఏదైతే ఉన్నదో, వాహకంకి ఏదైతే ఉన్నదో వాటి మధ్యలో ఉంటుంది. అంటే కండక్టర్ ఉన్నదానికంటే తక్కువ ఉంటుంది, ఇన్సులేటర్ ఉన్నదానికంటే ఎక్కువ ఉంటుంది అనమాట. ఇన్సులేటర్కి ఉండేదానికంటే ఎక్కువ ఉంటుంది, కండక్టర్కి ఉండేదానికంటే తక్కువ ఉంటుంది. ఏంటి మ్యూ? ఏంటి ఎలక్ట్రాన్ గమనశీలత? ఏంటి ఎలక్ట్రాన్ మొబిలిటీ? ఓకే, అంటే ఏంటి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. ఓకే, అయితే చూడండి, నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఫస్ట్ ఇప్పుడు ఒక రూమ్ ఉంది. ఆ రూమ్లో నేను ఒక 2 విద్యార్థుల్ని ఉంచాను అనమాట. వాళ్ళని ఇందులో ఉంచాను. వాళ్ళని అటు ఇటు అందులో పరిగెత్తండి అని చెప్పేసి చెప్పాను అనమాట. ఒక రన్నింగ్ రేస్ పెట్టాను వాళ్ళిద్దరికి. సో ఇద్దరు ఉన్నారు కాబట్టి సో వాళ్ళు అటు ఇటు అందులో మూవ్ అవుతారు. ఓకే, సో ఓకే బాగానే ఉంది. మరి ఇంకొక రూమ్, అదే రూమ్లో వాళ్ళిద్దరిని బయటికి పంపించేసి అందులో ఒక 10 మంది నుంచి, లేకపోతే 8 మంది ఉంచాను. అందులో ఒక 8 మంది, ఇక్కడ 8 మంది, ఇక్కడ 2, ఇక్కడ 8 మంది. ఓకే, ఉంచినప్పుడు ఏమవుతుంది, వాళ్ళని అట్లనే సేమ్ అటు ఇటు పరిగెత్తండి అని చెప్పేసి సేమ్ పరిగెత్తండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇక్కడ అది రూమ్ ఏమో చిన్నది, అందులో 8 మంది ఉన్నారు. సో వాళ్ళు అటు ఇటు పరిగెత్తే క్రమంలో వాళ్ళు అటు ఇటు ఆ పరిగెత్తే క్రమంలో ఏమవుతుంది అంటే ఒకరినొకరు అడ్డుకుంటారు అనమాట. ఓకే, ఒకరినొకరు అట్లా గుద్దుకుంటారు అనమాట. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉన్నప్పుడు ఆ 2లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అటు ఇటు పరిగెత్తడానికి చాలా ఈజీగా ఉన్నదన్నమాట, సింపుల్గా పరిగెత్తారు అనమాట అక్కడ. మరి ఇక్కడ 8 మంది ఉన్నప్పుడు వాళ్ళు పరిగెత్తడానికి కావలసిన ఎబిలిటీ అనమాట. అంటే ఎబిలిటీ అంటే దానికి కావలసిన అక్కడ ఏదైతే అలాంటి ఏర్పాటు అనేది ఇక్కడ తక్కువ ఉన్నది. ఓకే, ఇక్కడ ఎక్కువ ఉన్నదన్నమాట. ఓకే, మరి ఇదే రూమ్లో వీళ్ళిద్దరిని కూడా తీసేసి ఒక్కొన్నే ఉంచాను అనుకోండి. మరి ఆ పర్టికులర్ విద్యార్థి అనేది అటు ఇటు పరిగెత్తడానికి ఇంకా ఎబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఇంకా ఈజీగా కూడా అటు ఇటు పరిగెత్తగలుగుతాడు. ఓకే, ఇప్పుడు అందరికీ ఈ కాన్సెప్ట్ని అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఇక్కడ చూడండి, ఒక పర్టికులర్ పదార్థంలో ఉన్నటువంటి ఒక ఆటము, ఆ ఆటము యొక్క చివరి కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్, దాని గురించి మాట్లాడుతున్నాం. ఆ రకంగా ఆ చివరి కక్షలో ఉన్న ఎలక్ట్రాన్స్ ఒకవేళ 8 ఉన్నాయనుకోండి, అంటే ఒక కక్షలో మ్యాక్సిమం గరిష్టంగా 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయన్నమాట. అయితే ఈ 8 ఎలక్ట్రాన్స్కి బయట నుంచి ఒక విద్యుత్ చాలక బలం అనేది అప్లై అయ్యి అవి ఫ్రీ అవ్వాలంటే చూడండి వాటి యొక్క మొబిలిటీ సేమ్. ఇక్కడున్న రూమ్ అనేది ఒక ఆటము, ఇందులో ఉన్న విద్యార్థులు అనేవాళ్ళు ఎలక్ట్రాన్స్లు. ఓకే, సో బయట నుంచి ఒక ఫోర్స్ అనేది వచ్చింది, అంటే ఒక విద్యుత్ చాలక బలం అప్లై అయినప్పుడు వాళ్ళు అటు ఇటు కదలడానికి కావలసిన ఎబిలిటీ అనేది ఒక రకంగా ఉంటుంది అనుకుందాం. మరి ఇదే ఇంకొక ఆటం తీసుకొని దాని యొక్క చివరి కక్షలో ఉన్న ఎలక్ట్రాన్ ఒకటి ఉంది అనుకుందాం, మరి దానికి ఒక విద్యుత్ చాలక బలం అప్లై అయినప్పుడు మరి ఇదే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఈ ఎలక్ట్రాన్ యొక్క మొబిలిటీ మ్యూ. ఓకే, చూడండి, ఇక్కడ మొబిలిటీ అంటే గమనశీలత, అంటే అది గమనం చేయడానికి, అది అటు ఇటు కదలడానికి కావలసినటువంటి ఏర్పాటు ఏ విధంగా ఉన్నది, సింపుల్గా ఉన్నదా, డిఫికల్ట్ ఉన్నదా. మరి ఇక్కడ చూస్తే 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ డిఫికల్టీ ఉన్నది, అంటే అటు ఇటు కదలడానికి ఏర్పాటు అనేది సరిగా లేదు. అప్పుడు మ్యూ అనేది తక్కువ ఉంటుంది, మొబిలిటీ అనేది తక్కువ ఉంటుంది. మరి ఇక్కడ ఎలక్ట్రాన్ ఒకటే ఉన్నది కాబట్టి అవి అటు ఇటు కదలడానికి కావలసిన గమనశీలత సో అది అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆ విధంగా ఒక సబ్స్టెన్స్ అంటే ఒక పదార్థంలో ఉన్న అన్ని ఆటమ్స్లో ఉన్న స్వేచ్ఛా ఎలక్ట్రాన్స్ ఒకవేళ తక్కువ ఉన్నట్టయితే, అంటే చివరి కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ వాటిని ఏమన్నాం ఇక్కడ వ్యాలెన్స్ అని అన్నాం కదా,
వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఏవైతే అన్నామో ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి ఓకే తక్కువ ఉన్నప్పుడు ఓకే గమనశీలత మ్యూ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ రకంగా ఎలాంటి పదార్థాలకైతే ఎలాంటి వాటికైతే ఇట్లా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ తక్కువ ఉండి వాటి యొక్క గమనశీలత ఎక్కువ ఉంటే వాటి యొక్క వాహకత ఎక్కువ ఉంటుంది. అందుకనే వాటిని వాహకాలు అని చెప్పేసి అంటాము, దాన్ని కండక్టర్స్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే, మరి అదేవిధంగా ఇక్కడున్న వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువ ఉంటే వాటి యొక్క మొబిలిటీ అనేది అంటే ఆ గమనశీలత అనేది తక్కువ ఉంటుంది. సో అప్పుడు వాటిని అర్ధవాహకాలు అని అంటాం అనమాట. ఓకే, వాటిని సెమీ కండక్టర్స్ అని అంటాం అనమాట. మరి అదేవిధంగా ఇక్కడ ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ దీనికి మధ్యలో ఉంటే ఓకే ఈ కండక్టర్కి ఇన్సులేటర్కి మధ్యలో ఉంటే ఇక్కడ తక్కువ ఉంటే చూడండి, ఇక్కడ తక్కువ ఉన్నప్పుడు మొబిలిటీ తక్కువ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మొబిలిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ నిరోధాలు ఓకే నిరోధాలు ఇన్సులేటర్స్ అని చెప్పేసి అన్నాం, ఇన్సులేటర్స్. మరి ఇక్కడ ఈ మొబిలిటీ అనేది వాటికి వీటికి మధ్యలో ఉంటే సో వాటిని ఏమన్నామంటే అర్ధవాహకాలు వాటినే సెమీ కండక్టర్స్ అని చెప్పేసి అన్నాం అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళొకసారి క్లియర్గా దీన్ని ఇక్కడ రాస్తా చూడండి. ఇప్పుడు మనం ఓకే వాహకాలు, అర్ధవాహకాలు అండ్ నిరోధాల మీద క్లారిటీ తెచ్చేసుకున్నాం. వాహకాలు ఓకే, అర్ధవాహకాలు ఓకే అండ్ నిరోధాలు ఓకే. సో కండక్టర్సు, సెమీ కండక్టర్సు అండ్ ఇన్సులేటర్స్ అన్నమాట. సో దట్ ఏ విధంగా విభజించారు ఓకే, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ లెస్ ఇన్ ద అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్. చివరి కక్షలో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తక్కువ, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ అవుటర్ మోస్ట్ ఆర్బిటల్ చివరి కక్షలో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ, స్వేచ్ఛ ఎలక్ట్రాన్స్ ఎక్కువ. ఓకే, అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే బెటర్ స్వేచ్ఛ దానికంటే. ఓకే, మరి ఇక్కడ అర్ధవాహకాలకు సంబంధించి కండక్టర్స్ కంటే ఓకే తక్కువ, మరియు ఇన్సులేటర్స్కి అంటే ఎక్కువ అనమాట. సో దీన్ని బట్టి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. సో ఆ రకంగా మ్యూ అనేది ఎక్కువ, సో ఇక్కడ మ్యూ అనేది తక్కువ. ఇక్కడ దీన్ని ఏమనాలంటే మోడరేట్ అనమాట, మోడరేట్ ఓకే, మోడరేట్ అని రాసుకోవచ్చు. దీన్ని సాధారణం అని తెలుగులో రాసుకోవచ్చు, సాధారణం. ఓకే, సో ఆ రకంగా ఇప్పుడు మనకి ఈ వాహకాలు, అర్ధవాహకాలు అనేది అర్థమైందండి. మరి ఏదైతే పదార్థాలను మనము ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఏదైతే ఈ వాహకాలు అనేది ఏవైతే అన్నామో ఈ వాహకాలు అనేది వాటిని ఏదైతే మనము ఉన్నాయో వాటిని మనం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో వాడతాం. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మనము వాహకాలని వాడతాము. మరి అర్ధవాహకాలని ఎక్కడ వాడతాము? ఈ అర్ధవాహకాలను మనం ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో వాడతాం అనమాట. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో వాడమని జరుగుతుంది. మరి ఈ నిరోధాల ఇన్సులేటర్స్ ఎక్కడ వాడతాము? రెండింటిలో వాడతాము. ఓకే, నిరోధాలు అనేవి ఈ ఇన్సులేటర్ మనము ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అన్నింటిలో కూడా వాడమని జరుగుతుంది అనమాట. సో ఇది మనకు అర్థమైంది. మరి ఎందుకు ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మనం ఇన్సులేటర్స్ని ఎందుకు వాడతాము అంటే మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్మిషన్ లైన్ ఉంది. ట్రాన్స్మిషన్ లైన్ మీద క్రాస్ ఆరం ఉండి దానిపైన ఇన్సులేటర్ ఉండి దానిపైన కండక్టర్ ఉంది. మరి ఈ ఇన్సులేటర్ లేకపోయినట్టయితే ఆ ట్రాన్స్మిషన్ లైన్ కండక్టర్ మనం క్రాస్ ఆరం మీద పెట్టినట్టయితే క్రాస్ ఆరం కూడా ఒక వాహకమే కాబట్టి ఆ వాహకం నుంచి ఈ టవర్ ద్వారా షార్ట్ సర్క్యూట్ అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి షార్ట్ సర్క్యూట్ జరగకుండా ఉండడానికి మనం ఇన్సులేటర్ వాడతాము. ఓకే, మరి కండక్టర్ అనేది మనకు వైండింగ్ దానిలో వాడుతున్నాము. మనకు ఏదైతే వైర్లు ఏవైతే ఉన్నాయో వాటిని వాడుతున్నాము అదనమాట. మరి ఈ సెమీ కండక్టర్స్ ద్వారా మనకి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో ఉండే అన్నీ ఏంటి? సో మనకు ఉండే ఒక జంక్షన్ డయోడు, ఓకే, ఒక డయోడు, ఒక ట్రాన్సిస్టరు, ఓకే, ఒక మాస్ఫెట్, ఫెట్, ఇవన్నీ కూడా అంటే ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ డివైజెస్ అన్నీ కూడా మనకి సెమీ కండక్టర్ ద్వారానే ఓకే అవి ఉండడం అనేది జరుగుతుంది. అందులో మనకు చాలా ఉన్నాయి. మనకు కార్బన్ అందులోకి వస్తుంది, సిలికాను, జెర్మేనియం, ఇంకా చాలా ఉన్నాయి. కానీ సిలికాను అయితే మనం ఎక్కువ మొత్తంలో మేజర్గా వాడేటటువంటి సెమీ కండక్టర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మరి ఇక్కడ కండక్టర్స్కి వచ్చేసరికి కండక్టర్స్లో ఏది వాడతాము మనము? కండక్టర్స్లో అన్నింటికంటే ముందు వచ్చేసి సిల్వర్ అనేదానికి ఎక్కువ వాహకత ఉంటుంది. ఆ తర్వాత కాపర్ అనేదానికి ఎక్కువ వాహకత ఉంటుంది. ఆ తర్వాత గోల్డ్ అనేదానికి, బంగారము ఓకే అనేదానికి, ఇక్కడ కాపర్ అంటే రాగి, ఇక్కడ సిల్వర్ అంటే వెండి, ఆ తర్వాత గోల్డ్ అనేదానికి, బంగారం అనేదానికి ఉంటుంది. ఆ తర్వాత అల్యూమినియం అనేదానికి ఎక్కువ ఉంటుంది. ఇది ఆర్డర్ అనమాట. ఓకేనా, మరి అర్ధవాహకాల్లో చెప్పినట్టుగా సిలికాన్, జెర్మేనియంని వాడతాము, సిలికాన్ని ఎక్కువ వాడతాము. మరి నిరోధాల్లో మనము పోర్సిలిన్ని వాడతాము, మైకాని వాడతాము, ఓకే, ఇంకా చెక్క, ఇవన్నిటి కూడా వుడ్ అన్నిటిని కూడా వాడతాం అనమాట. సో ఇది
దీనికి సంబంధించి. సో మనం ఇక్కడ వీటిని కూడా నేర్చుకున్నాం. ఎనీవే మళ్ళీ ఒకసారి అవసరం వచ్చినప్పుడు చెప్తాను. ఓకే, మన బేసిక్స్లో భాగంగా ఇది చెప్పడం అనేది జరిగింది. సో దీన్ని బట్టి మీకు అర్థమైందని అనుకున్నాను. మరి నెక్స్ట్ మనం కాన్సెప్ట్కి వెళ్తే పవర్ అండ్ ఎనర్జీ అనే దాని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ. సో పవర్, ఓకే, ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ ఆఫ్ ఫిజిక్స్ నుంచి ఆ తర్వాత మనం దాన్ని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి అప్లై చేసుకుందాం. ఎలక్ట్రికల్ పవర్ అండ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనే దాని గురించి అప్లై చేసుకుందాం. ఓకేనా. మరి నేను ముందుగా సో ఇది చెప్పే ముందు వాటి యొక్క నిర్వచనం చెప్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి, దీన్ని మనము పని చేసే రేటుని, ఓకే, పని చేసే రేటుని మనం పవర్ అని చెప్పేసి అంటారు, పవరు. ఓకే, మరి దీన్ని ఇంగ్లీష్లో అయితే రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అంటాం. రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అని చెప్పేసి అంటాం. సరే, ఇవన్నిటికంటే ముందు ఇక్కడ మరి దీనికి ఇక్కడ పని అంటే ఏంటిది? పని, ఓకే, సో పని లేకపోతే వర్క్ అనేది అన్నారు కదా, అంటే ఏంటి? పని అంటే ఏదైనా ఒక దగ్గర జరిగిన, అంటే ఒక శక్తి, అదొక శక్తి అనేది ఒక బహిర్గతమయ్యి ఒక పర్టిక్యులర్ ఏదో జరిగి, అంటే ఒక మూమెంట్, అంటే మనం పని అనేది రకరకాలుగా చెప్పవచ్చు ఇక్కడ. ఇప్పుడు జనరల్ అయితే ఫిజిక్స్లో చెప్పినప్పుడు ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అంటారు. అంటే ఒక వస్తువు ఉన్నది, ఆ వస్తువు యొక్క స్థానంలో మార్పు వస్తే అక్కడ పని జరిగిందని చెప్పేసి అంటాము. మరి మన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కూడా చెప్పాలనుకుంటే మనకు ఒక ఫ్యాన్ ఉన్నది, ఆ ఫ్యాన్ రెక్కలు తిరుగుతూ ఉన్నాయి, ఓకే, అది ఒక పని జరిగింది. ఒక పంపు సెట్ ఉన్నది, ఆ పంపు సెట్ కింద అండర్ గ్రౌండ్లో ఉన్న ఒక ట్యాంక్ నుంచి వాటర్ని బయటికి వేసింది, ఒక పని జరిగిందని చెప్పేసి అంటాం. ఇదంతా రకరకాలుగా చెప్పవచ్చును. సో ఆ పని అంటే అదనమాట, ఇది ఇక్కడ చెప్పినట్టుగా. మరి ఈ పని జరిగిన రేటు అంటే ఏంటిది? ఫస్ట్ పవర్ గురించి మాట్లాడు. రేటు అంటే ఏంటంటే ఆ పని ఎంత సమయంలో జరిగింది, ఓకే, సమయం, పని బై సమయం అనమాట. అందుకనే దీన్ని ఏం రాస్తామంటే డబ్ల్యూ బై టైము. డబ్ల్యూ అంటే వర్క్ బై టైము, పని బై సమయం అని రాస్తాం. మరి ఎంత సమయము ఎంత పని అనే దాని గురించి కరెక్ట్గా మనము సందర్భాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టుగా నేను అక్కడ చెప్పాను, డి అనే పదాన్ని వాడతారు ఖచ్చితమైన విలువ లేనప్పుడు. అందుకని dW/dt అంటే కొంత వర్క్ జరిగింది, కొంత సమయంలో జరిగింది, ఓకే. ఈ జరిగిన నిష్పత్తి ఏదైతే ఉన్నదో ఈ నిష్పత్తినే మనము పవర్ అని చెప్పేసి అంటాం అనమాట, పవర్ అని చెప్పేసి అంటాం, ఓకేనా. సో దానికి సంబంధించి మనం దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక పంప్ సెట్, ఓకే. పంప్ సెట్ అనేది తీసుకోండి, ఓకే. ఒక పంప్ సెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 HPకి సంబంధించింది ఉన్నది మనకు, ఓకే. 5 HPకి సంబంధించింది. ఇక్కడ ఒక 1000 లీటర్స్ ఆఫ్ వాటర్ ఉన్నాయి, ఒక 1000 లీటర్స్ ఆఫ్ వాటర్ అండర్ గ్రౌండ్లో ఉన్నాయన్నమాట. ఒక 5 HP మోటార్ అనేది, ఓకే, ఒక గంట సమయంలో ఏం చేస్తుందంటే ఈ 5 HP మోటారు ఈ 1000 లీటర్స్ అన్నిటిని కూడా అండర్ గ్రౌండ్ నుంచి తీసి బయటికి వేసేస్తుంది అనమాట. ఇది చేసిన పని. అంటే ఈ 5 HP మోటారు ఇంత పనిని, అంటే ఇక్కడ 1000 లీటర్స్ అనేది పని, ఓకే, ఆ పనిని ఒక గంట సేపట్లో చేసిందనమాట. ఇది మనం దీనికి సంబంధించింది. మరి ఇంకొక 10 HP మోటార్ తీసుకుంటున్నాను, 10 HP. ఈ 10 HP అంటే హార్స్ పవరు. ఇది హార్స్ పవర్ అంటే ఇది 746 వాట్స్ అని చెప్పేసి అంటాం, లేకపోతే 735 వాట్స్ అని 0.5 వాట్స్ అంటాము. వాట్ అంటే పవర్కి ఉండే యూనిట్. ఇదేమో ఈ 746 వాట్స్ అనే దాన్నేమో మనము US స్టాండర్డ్స్, అమెరికన్ స్టాండర్డ్స్ 735.5 వాట్స్ అనేది మన ఇండియన్ స్టాండర్డ్స్లో చెప్పడం అనేది జరుగుతుంది. అది సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ చెప్దాం. అయితే ఇది 10 HP మోటార్ అనేది ఒకటి ఉన్నది, ఒక పంప్ సెట్ అనేది ఉన్నది అనుకోండి. మరి ఈ 10 HP మోటారు ఈ 1000 లీటర్స్ ఆఫ్ వాటర్ని మనకు ఒక హాఫ్ అన్ అవర్, ఒక అరగంట సమయంలోనే ఏం చేస్తుంది అంటే ఖాళీ చేసేస్తుంది అనమాట. చూడండి, 5 HP మోటార్ గంట రేట్లో చేస్తే, గంట సమయంలో చేస్తే ఈ 10 HP మోటార్ అనేది మనకు అరగంటలోనే చేసింది, అంటే సగం సమయంలో చేసేసింది. అంటే ఎందుకు సగం సమయంలో చేసిందంటే దాని పవర్ డబుల్ ఉన్నది. ఇది 5 HP ఉంటే ఇది 10 HP ఉన్నది కాబట్టి అది ఎంత సమయంలో అయితే 5 × 2 అంటే 10 అంటే 5 × 2 కదా, 5కి డబుల్ కదా, అది డబుల్ కాబట్టి హాఫ్ సమయం అంటే ఈ 5 HP మోటార్కి ఈ 10 HP మోటార్ ఎంత టైంలో అయితే చేస్తుందో అంత టైంకి డబుల్ టైంలో 5 HP మోటార్ చేస్తుంది. లేకపోతే 5 HP మోటార్ చేసిన దానికి హాఫ్ టైంలో చేస్తుంది. ఎందుకంటే దీని పవర్ డబుల్, ఓకే. పవర్ ఎక్కువ ఉంటే సమయం తక్కువ, ఓకే. పవర్ తక్కువ ఉంటే సమయం ఎక్కువ అనమాట. ఇది పవర్కి సంబంధించిందండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను ఎలక్ట్రికల్ పంప్ సెట్టే తీసుకున్నా కాబట్టి దాని పవర్ అంటే అర్థమైందంటే అది పని చేసేటటువంటి సామర్థ్యము,
ఓకే. మరి ఇంకొకటి ఇది జనరల్గా వాడి ఒక ఫ్యాన్ తీసుకుందాం. ఒక ఫ్యాన్ ఉందనుకోండి, ఒక 40 వాట్స్ ఫ్యాను ఓకే ఒక 1500 ఆర్పిఎంతో తిరుగుతుంది అనుకోండి. మరి ఒక 80 వాట్స్ ఉన్నటువంటి ఒక ఫ్యాను ఒక 3000 ఆర్పిఎంతో తిరుగుతుంది. ఓకే, ఇది ఇంకొక ఎగ్జాంపుల్. ఈ రకంగా అంటే దాని యొక్క పని జరిగేటటువంటి రేటు అనేది ఎక్కువ ఉంటుంది అనేది దీనికి సంబంధించింది. కాబట్టి దీని నుంచి మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఇక్కడ ఏంటంటే పవరు అనేది ఏదైతే ఎలక్ట్రికల్ పవరు అనే దాని గురించి మనం చెప్పినప్పుడు ఏం చెప్పాలి, ఇది పని జరిగిన రేటు dW/dt చూపిస్తుంది. దీన్ని వాట్స్ అనే దానికని వాట్ అనే సైంటిస్ట్ కనుకోవడం వల్ల వాట్స్ అనే దాని యూనిట్స్ ఇచ్చారు. దీనికి W అనేది చూపిస్తారు అన్నమాట. W అనే అక్షరంతో దీన్ని సూచిస్తారు. P అనే అక్షరంని సూచించడానికి వాడతారు. యూనిట్ ఏమో W, దాని రిప్రజెంటేషన్ ఏమో Pతో ఇస్తారనమాట. ఇది దీనికి సంబంధించింది. ఓకే, మరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో వాడేటటువంటి పవర్ యొక్క యూనిట్స్ ఏ రకంగా ఉంటాయంటే కిలో వాట్స్, మెగావాట్స్ అనే దాన్ని వాడతారు. ఎందుకంటే ఈ వాట్ అనేది చాలా తక్కువ పరిమాణము. కాబట్టి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో సంబంధించి మాత్రము కిలో వాట్స్, మెగావాట్స్ అనే యూనిట్ని మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఇది దీనికి సంబంధించి. మరి ఎనర్జీ దాని గురించి వద్దాం. ఎనర్జీ ఎనర్జీ దాన్నే ఇక్కడ మనం ఎనర్జీ అని రాసుకున్నాం. ఎనర్జీ, మరి ఎనర్జీ అంటే ఏంటి? ఎనర్జీ డెఫినేషన్ మాట్లాడితే ఇక్కడ పనిచేసే సామర్థ్యమును పనిచేసే సామర్థ్యమును మనం ఇక్కడ ఎనర్జీ అని చెప్పేసి అంటాం. దాన్ని కెపాసిటీ టు డూ వర్క్ అంటాం. కెపాసిటీ టు డూ వర్క్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే, సో దాన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే ఎనర్జీ. అయితే చూడండి ఇక్కడ ఎనర్జీ ఇక్కడ ఎనర్జీ అన్న పని అన్న కూడా రెండింటినీ సేమ్గా చెప్తారు ఫిజిక్స్లో. ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పని. ఓకే, అంటే వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ అని చెప్తారు. అంటే ఎందుకనంటే నాకు ఎంత సామర్థ్యం అయితే నాకు ఎంత ఎనర్జీ అయితే ఉన్నదో అంత పని చేస్తాను అనమాట నేను. ఓకేనా, నేను మార్నింగ్ అన్నం తినగానే నాకు కొంత ఎనర్జీ అనేది వచ్చింది. ఓకే, మా ఆఫ్టర్నూన్ వరకు పని చేయగలుగుతాను అనమాట. అంటే ఆఫ్టర్నూన్ వరకు పని చేసింది ఏదైతే ఉన్నదో అంత ఎనర్జీని నేను అన్నం ద్వారా తీసుకున్నాను అనమాట. ఎంత పని అయితే చేస్తామో అంత ఎనర్జీ ఉన్నట్టుగా తీసుకోవాలి. ఓకే, కాబట్టి ఎనర్జీ అన్న పని అన్న ఇక్కడ రెండు కూడా ఒకే రకంగా మనం కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అందుకనే E అండ్ W అనేవి రెండు ప్రతి దగ్గర కూడా సేమ్గా వాడడం అనేది జరుగుతుంది. సో దాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ పని చేసే సామర్థ్యము ఓకేనా. మరి ఇక్కడ చూడండి, సామర్థ్యము ఎబిలిటీ అనే దాన్ని చెప్పడానికి, సామర్థ్యము లేదా ఎబిలిటీ అనే దాన్ని చెప్పడానికి మనం ఏం చేయాలంటే మళ్ళీ టైంను వాడాలి. మళ్ళీ ఎంత టైము చేశారు. ఇప్పుడు ఒక పని అనేది చేశాను, వర్క్. ఓకే, ఒక పని అనేది చేస్తాము, ఎంత సమయం చేయగలుగుతున్నాం ఇంతకుముందు చెప్పినట్టు. అయితే ఇక్కడ దీన్ని చెప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే పవర్ ఇంటూ టైం అనేది రాసుకుంటాం అనమాట. పవర్ ఇంటూ టైం అని రాస్తాము. దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎలా అంటే చూడండి, ఇక్కడ ఎనర్జీ వర్క్ ఆర్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పవరు ఇంటూ చూడండి ఇక్కడ పవరు ఇంటూ సమయము అని రాసుకుంటాం అన్నట్టు. పవర్ ఇంటూ సమయం. అప్పుడు అది ఎనర్జీని కానీ వర్క్ను కానీ రిప్రజెంట్ చేస్తుంది మళ్ళీ. ఎందుకు అంటే చూడండి, ఇప్పుడు పవరు అంటే W/T అని రాసుకున్నాం. ఓకేనా, మరి సమయము అంటే టైం. ఓకే, ఈ రెండింటిని ఇక్కడ కొట్టేస్తే మనకు వచ్చేది మళ్ళీ పని అన్నమాట. చూడండి, దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నాకు కొంత పవర్ ఉన్నది. ఓకే, నేను ఒక మోటార్ని, నాకు 5 HP పవర్ అనేది ఉన్నదన్నమాట. నేను 2 గంటలు పని చేశాను. ఓకే, అప్పుడు ఇక్కడ 5 అనేది ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఈ HP ఇక్కడ టైం అనేది క్యాన్సిల్ అయిపోయి, సో ఇక్కడ మనకు ఈ 5 అనేది ఏదైతే ఉన్నదో దీన్ని ఎనర్జీ అంటాం. అంటే నా యొక్క సామర్థ్యము 5 అని చెప్పేసి రాస్తాం అనమాట. ఓకేనా, అంటే ఇక్కడ చూడండి, నేను ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇక్కడ ఒక పంప్ సెట్ అనేది ఉన్నది. ఓకే, ఈ పంప్ సెట్ ఇక్కడ నేను ఒక డయాగ్రామ్ తీసుకున్నాను చూడండి. ఓకే, సో దీని ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పవరు చూడండి, ఇప్పుడు ఒక మోటార్ ఉంది, ఒక పర్టికులర్ పంప్ సెట్ అని ఉన్నది. ఓకే, దానిది 10 HP 5 HP అని చెప్పినట్టుగా ఏదైతే ఇక్కడ
ఫ్లో రేట్ ఆఫ్ ఇక్కడ ఫ్లో అంటే ఇప్పుడు ఒక 5 HP మోటారు, ఒక 5 HP మోటార్ అనేది ఉందనుకోండి. సో దానిలో దానికి ఒక పైప్ని కనెక్ట్ చేసినప్పుడు అందులో ప్రవాహ వేగం ఏదైతే ఉన్నదో కొంత ఉన్నది అనుకుందాం. మరి 10 HP మోటార్ ఏదైతే ఉన్నదో ఆ 10 HP మోటారు దాన్ని మాట్లాడినప్పుడు ఆ 10 HP మోటార్ ఆ ప్రవాహ వేగం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే దీని నుంచి వచ్చిన ఆ ప్రవాహ వేగము దీని నుంచి వచ్చిన ప్రవాహ వేగం కంటే తక్కువ ఉంటుంది, ఇందులో ఎక్కువ ఉంటుంది. అంటే రేట్ ఆఫ్ ఫ్లో అంటే అది ఎక్కువ ఆ పని చేసే రేటుని ఎక్కువ కలిగి ఉన్నది. కాబట్టి ఒక 1000 లీటర్స్ని మనం చెప్పినట్టుగా ఇది గంట, ఇది అరగంట. అంటే ఇది గంటలో ఇది అరగంటలో చేస్తున్నది అంటే సగం సమయంలో చేస్తుందంటే ఎక్కువ ప్రవాహ వేగం అనేది ఉంటుంది. అది పవర్ గురించి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. మరి ఎనర్జీ గురించి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ కొంత ప్రవాహ వేగం ద్వారా కొంత వాటర్ని అది లిఫ్ట్ చేస్తుంది. ఇక్కడ పంప్స్ ఇక్కడ మనకు అండర్ గ్రౌండ్ ట్యాంక్ అని ఉన్నది. ఓకే, ఈ అండర్ గ్రౌండ్ ట్యాంక్ నుంచి ఈ పర్టికులర్ పంప్ సెట్ అనేది ఒక పైపు ద్వారా మళ్ళీ ఒక ట్యాంకు నింపుతున్నది అనమాట. ఓకే, ఇక్కడ ఈ ప్రవాహ వేగం ఏదైతే ఉన్నదో అది పవర్ మీద డిపెండ్ అయింది. మరి ఇక్కడ ట్యాంకులో నిండుతున్నటువంటి ఇక్కడ ట్యాంకులో నుంచి వస్తున్నటువంటి ఈ ట్యాంకులో ఉన్నటువంటి మొత్తము వాటర్ విలువ, వాటర్ యొక్క దాని యొక్క అది పరిమాణము, మరి ఈ బకెట్ ఈ ట్యాంకు నిండుతున్నటువంటి మొత్తము అందులో నిండుతున్నటువంటి ఆ బకెట్ యొక్క అందులో నిండుతున్నటువంటి వాటర్ యొక్క పరిమాణము ఇదంతా కూడా ఎనర్జీని చూపిస్తుంది అనమాట. అంటే కొంత పవరు కలిగినటువంటి ఒక 5 HP ఆర్ 10 HP కలిగినటువంటి పవరు కొంత సమయం వర్క్ చేసినప్పుడు కొంత పనిని చేస్తున్నది, అది కొంత పనిని కంప్లీట్ చేస్తుంది అనమాట. ఎంత పనిని కంప్లీట్ చేసింది అనేది ఆ పని జరిగినటువంటి సామర్థ్యముకు ఈక్వల్, అంటే ఆ ఎనర్జీకి ఈక్వల్. ఆ పర్టికులర్ అక్కడ ఆ సిచ్యువేషన్లో జరిగినటువంటి ఎనర్జీ అన్న ఆ ప్రదేశంలో జరిగిన ఎనర్జీ, ఆ ప్రదేశంలో జరిగిన వర్క్ అనేది అక్కడ ఉన్నటువంటి పని చేస్తున్న అక్కడ ఉన్నటువంటి పవరు, అది జరిగిన సమయాన్ని రెండింటినీ మనము గుణించినప్పుడు అది వస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక పర్టిక్యులర్ డివైస్, ఓకే, ప్రతి దానికి కొంత పవర్ అనేది మనం ఎనర్జీ గురించి మాట్లాడినప్పుడు దానికి కొంత పవర్ ఉంటుంది. ఆ పవర్తో కొంత సమయం వర్క్ చేస్తుంది. అది చేసినటువంటి పనిని మళ్ళీ ఇక్కడ మనము ఎనర్జీ అని చెప్పేసి దాని యొక్క సామర్థ్యం అని చెప్పేసి అంటాము. కాబట్టి దాని యొక్క పవర్ను అది చేసినటువంటి పని చేసినటువంటి సమయంతో మనం మల్టిప్లై చేసినప్పుడు మళ్ళీ ఈ రకంగా అది ఎంత ఎనర్జీని కలిగి ఉన్నది, అది ఎంత పని చేసింది అనే దాని గురించి ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే, మనం బెటర్గా ఇంకా మనం ఇక్కడ అర్థం చేసుకోవడానికి మనము ఒక ఫ్యాన్ని తీసుకుందామండి. ఫ్యాన్, ఓకేనా, ఒక ఫ్యాన్. అయితే చూడండి ఇక్కడ మనం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఒక ఫ్యాన్ తీసుకున్నా, ఒక లైట్ తీసుకున్నా, ఓకే, ఇంకా ఏదన్నా ఒక మోటార్ తీసుకోండి, మళ్ళీ ఒక మోటార్ తీసుకున్నా, ఇవన్నీ కూడా మనకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఉపయోగించేటువంటి అన్నీ ఇక్కడ ఒక డివైజెస్ అనమాట, అప్లియన్సెస్. ఓకే, ఇవన్నిటికీ సంబంధించి వోల్టేజు, కరెంటు, పవరు, ఎనర్జీ ఇవన్నీ పదాలు వాడుతూనే ఉంటాం ఇక మనం. అయితే చూడండి, ఒక ఫ్యాన్ ఉంది, దానికి ఒక 40 వాట్స్ ఆఫ్ పవర్ ఉంది. ఓకే, అది ఒక గంట సేపు, ఒక 1 అవర్, ఒక 2 అవర్స్ సేపు అది తిరిగిందనమాట. అది తిరగడం వలన అది ఎంత పని చేసింది, లేకపోతే అది ఎంత ఎనర్జీని వాడుకున్నది. ఓకే, అంటే ఏం చెప్తాము, పవర్ ఇంటూ సమయము. ఓకే, అందువలన 40 వాట్స్ ఇంటూ 2 అవర్సు అంటే 80 వాట్ అవర్సు అని చెప్పేసి అంటాం. ఇక్కడ 80 వాట్ అవర్స్ అనేది ఏంటి, అది పని లేదా ఎనర్జీ అనమాట, రెండు ఒకటే అనమాట. ఓకే, చూడండి ఇక్కడ నేను ఇంకొక చిన్న కాన్సెప్ట్ చెప్తున్నా దీని మధ్యలోనే. ఓకే, మనకు ఎనర్జీ, ఓకే, ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్, శక్తి నిత్యత్వం అనేది ఒకటి ఉంది, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, ఎనర్జీ శక్తి నిత్యత్వ నియమం రాస్తున్నా, శక్తి నిత్యత్వ నియమము అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఇది శక్తిని అంటే ఏంటి, ఎనర్జీని మనం పుట్టించలేము, దాన్ని నాశనం చేయలేము. దాని నుంచి ఒక ఎనర్జీ రకం నుంచి ఇంకో ఎనర్జీ రకంలోకి మనకు ఎనర్జీ ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయితేనే ఉంటుంది అని అనుకుంటాం. మరి ఇక్కడ మనకు ఫ్యాన్ అనేది ఉన్నది, ఆ ఫ్యాన్ తిరుగుతున్నది అంటే ఒక మెకానికల్
ఒక గతి శక్తిని ఇస్తున్నాడు, ఒక మెకానికల్ పవర్ని, ఒక మెకానికల్ ఎనర్జీని ఇస్తున్నది అది ఒక ఫ్యాన్ అనేది. మరి ఈ మెకానికల్ ఎనర్జీ ఎంత అంటే ఇంత దీని పవరు ఇది 2 hours పనిచేసినప్పుడు ఆ మెకానికల్ పని ఎంత జరిగిందంటే 80 Wh అని చెప్పేసి అన్నాం. మరి ఈ మెకానికల్ ఎనర్జీ ఎక్కడి నుంచి అది వచ్చింది? ఒకదాని నుంచి అది పుట్టదు, నాశనం చేయబడదు, ఒకదాని నుంచి ఇంకో దానికి ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పేసి అన్నాం కదా. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం ఇస్తున్న ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి వచ్చిందనమాట. మనం ఇస్తున్న ఇక్కడైతే విద్యుత్ శక్తి ఏదైతే ఉన్నదో ఆ విద్యుత్ శక్తే మనకు ఈ ఫ్యాన్ ద్వారా మనకు మెకానికల్ శక్తిగా మార్చబడింది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఏదైతే ఈ మెకానికల్ ఎనర్జీ ఓకే ఈ మెకానికల్ శక్తి ఏదైతే మనకు ఈ విద్యుత్ శక్తి నుంచి ట్రాన్స్ఫర్ చేయబడిందో ఆ పర్టికులర్ అప్లయన్స్ యొక్క పవరు ఓకే ఆ పవర్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే మరి అది పనిచేసినటువంటి సమయం మీద డిపెండ్ అవుతుంది అనమాట. అది పనిచేసినటువంటి సమయం మీద డిపెండ్ అవుతుంది. ఆ రకంగా ఇది ఎనర్జీని చెప్పాము. అదే రకంగా లైట్ కూడా, ఈ లైట్ ఏమి ఎనర్జీని ఇస్తుంది? లైట్ ఎనర్జీని ఇస్తుంది. లైట్ ఎనర్జీ దాన్ని మనం ఇల్యూమినేషన్ ఇంజనీరింగ్లో ల్యూమినెన్స్ ఇంటెన్సిటీ ఇవన్నీ పదాలు వాడతాం కదా. ఓకే సో ఆ రకంగా లైట్ ఎనర్జీ ఆ రకంగా కాంతి శక్తిగా మార్చబడింది అనమాట. లైట్ ఎనర్జీగా మార్చబడింది. ఓకే సో ఆ రకంగా దాన్ని కొలిసి ఈ లైట్ ఎనర్జీ కూడా మనకు ఓకే ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచే మార్చబడింది. దానికి కూడా ఇక్కడ మనం 10 watts 20 watts ఇప్పుడు 10 watts బల్బు ఇప్పుడు 10 watts బల్బు ఇప్పుడు ఒకటి 0 watts అని అంటుంది. 0 watts కాదు యాక్చువల్గా, 0 watts అంటే అసలు అది కరెక్ట్ కాదు. 10 watts అనమాట. మినిమం 10 watts తీసుకుంటుంది పాత అయితే. ఇక్కడ ఎల్ఈడికి సంబంధించి ఇప్పుడు ఇంకా తక్కువలో వచ్చేసినాయి. అది 5 watts ఏమో ఉంటుంది దానికి, మనం బాత్రూంలో అక్కడిక్కడ పెట్టుకోవాలి కాబట్టి. సో అది తక్కువ ఇస్తుంది. అదే 20 wattsకి వెళ్ళండి. అదే ఇప్పుడు మనకు ఎల్ఈడి ట్యూబ్ లైట్స్లో మనకు అందులో 7 watts 8 watts ఒకటి ఉంది, ఇప్పుడు 12 watts ఒకటి ఉంది అనుకో, 20 watts కూడా ఉంది. సో అవి వాటేజ్ పెరిగినా కొద్దీ దాని నుంచి వచ్చినటువంటి ఏదైతే లైట్ ఎనర్జీ కాంతి శక్తి ఏదైతే ఉందో అది ఎక్కువ ఇస్తున్నది అనమాట. మరి ఆ కాంతి శక్తి ఇస్తున్నది ఎంత సమయం ఇస్తుంది? 2 గంటలు 3 గంటలు 4 గంటలు ఒక రోజంతా ఇచ్చినప్పుడు దానికి ఆ పని చేసినటువంటి సమయానికి దానికి అనులోమానుపాతంలో ఏం చేస్తుంది అంటే అంత ఎలక్ట్రికల్ ఎనర్జీని అది తీసుకుంటుంది. ఒక విద్యుత్ శక్తిని దాన్ని తీసుకుంటుంది. ఆ విద్యుత్ శక్తి మన ఇంట్లో ఉన్న ఎనర్జీ మీటర్ ఏదైతే ఉన్నదో అది మెజర్ చేస్తుంది. దానికి తగినట్టుగా మనము దానికి బిల్ అనేది మనం ప్రతి నెలలో కడుతున్నాం అనమాట. ఇది దీనికి సంబంధించింది. మోటార్ కూడా అంతే, ఇంతకుముందు చెప్పిన 5 HP ఓకే 10 HP దాని గురించి చెప్పాం కదా, ఇది దీనికి సంబంధించింది. సో ఇది మరి ఇక్కడ మీరు ఫైనల్గా ఓకే మీరు దీన్ని రీసెర్చ్ చేయకండి, గుర్తుపెట్టుకోండి అంతే. ఓకే ఎందుకంటే మీరు కొత్తగా ఎవరైతే ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారో ఓకే దాన్ని బాగా అర్థం చేసుకోవడానికి చాలా సమయాన్ని వేస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే అది అవసరం లేదు. మీ యొక్క స్టాండర్డ్స్ పెరుగుతున్నా కొద్దీ ఆటోమేటిక్గా మీకు అంత అర్థమైపోతుంటుంది. ఓకే ఈ స్టార్టింగ్లో మీకు కొంచెం ఇబ్బంది అయినా కాబట్టి దాన్ని అట్లా హోల్డ్ చేసి ముందుకెళ్ళండి. రైట్, ఇప్పుడు మనం ఎనర్జీ అనే దాని గురించి మనం కంక్లూడ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఎనర్జీ అన్నా ఓకే ఎనర్జీ అన్న ఎనర్జీ అన్న పని అన్న ఒకటే. దాన్ని మనము ఓకే సో ఇక్కడ ఈ అనే పదంతో చూపిస్తాము, లేకపోతే డబ్ల్యూ అనే పదంతో చూపిస్తాము. అయితే దాన్ని పవర్ ఇంటూ టైమ్గా రాసుకుంటాము, పవర్ ఇంటూ సమయంగా రాసుకుంటాము. ఓకే సో దానికి యూనిట్స్ చెప్పినప్పుడు చూడండి ఇక్కడ జాగ్రత్తగా, పవర్కి ఏమో వాట్స్ అని చెప్పేసి అన్నాము, టైంకి ఏమో అవర్స్లో తీసుకుంటాం. ఇప్పుడు మన ఫిజిక్స్లో మనం డిస్కస్ చేసినప్పుడు వేరే విభాగాల్లో మనకు వాట్ సెకండు ఓకే జౌల్ సెకండ్ అనే దాని గురించి మాట్లాడతారు. కానీ ఇక్కడ మనకు దీని గురించి మాట్లాడినప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో అయితే వాట్ అవర్స్ అనేది కూడా తక్కువనే, అందుకని కిలో వాట్ అవర్స్ అనే దాని గురించి మాట్లాడతారు. ఓకే సో ఇది జనరల్గా వాడేటటువంటి పదం. అదే మనకు డొమెస్టిక్ అప్లయన్స్లో కూడా కిలో వాట్ అవర్స్ అంటే ఏంటి? 1 unit. యూనిట్స్ రూపంలో మనము ఎలక్ట్రిసిటీ బిల్ని చెల్లిస్తున్నాం డిస్కామ్స్కి. ఓకే మరి ఆ యూనిట్ అంటేనే కిలో వాట్ అవర్ అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఆ రకంగా మనం ఇప్పుడు దీనికి సంబంధించి కండక్టర్సు ఓకే అండ్ సెమీ కండక్టర్సు ఓకే ఇన్సులేటర్సు ఓకే అంటే ఇక్కడ వాహకాలు చూడండి, వాహకాలు అర్ధవాహకాలు. మీరు రాసి ఒక నోట్స్ మెయింటైన్ చేసి రాయండి, ఎందుకంటే నా రైటింగ్ ఇక్కడ అంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చు, ఎందుకంటే నేను పర్ఫెక్ట్గా రాయాలని టైం ఎక్కువ తీసుకుంటుంది. ఓకే కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం. అది మనకు టెలిగ్రామ్లో పోస్ట్ చేయండి. ఇక్కడ నిరోధాలు అనే దాని గురించి మనం నేర్చుకున్నాం ఫస్ట్. ఓకే ఇది అయిపోయింది. ఇదైన తర్వాత మనము పవరు ఓకే అండ్ ఎనర్జీ దాని గురించి మాట్లాడుకున్నాం. ఓకే దీంతోపాటు ముందు క్లాస్లో వోల్టేజ్, కరెంట్ దాన్ని అండ్ ఆవేశం అనే దాని గురించి మాట్లాడుకున్నాం. ఓకే దీంతో కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనం దానికంటే ముందు నేను రియాక్టివ్ ఎలిమెంట్స్ ఆర్ఎల్సీ చెప్తాను. ఆర్ఎల్సీ చెప్పిన తర్వాత అప్పుడు మనకు రియాక్టివ్ పవరు, ఆపరెంట్ పవరు,
పవర్లో ఉన్నటువంటి డిఫరెంట్ కాంపోనెంట్స్ చెప్తాము. ఓకే, ఆ తర్వాత పవర్ ఫ్యాక్టర్ అనేది కరెక్ట్ అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇది ఆర్డర్. సో వీడియోని ఎవరైతే చూస్తున్నారో వీడియోలో నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.